మధు, రోహిత్, అఘి, సందీప్ నలుగురు స్నేహితులు. వారంతా కలిసి గోవా వెళ్లాలని నిర్ణయించారు. సాహసాలకు పక్కాగా ఇష్టపడే వాళ్లకు ఈ ట్రిప్ ప్రత్యేకంగా ఉండబోతోంది. గోవా అంటే అందరూ సంతోషంగా ఉండే ప్రదేశం. కానీ ఈసారి వారి పర్యటన భయంకర అనుభవాల క్షేత్రం అయ్యింది. స్నేహితులు గోవాలోకి చేరారు. సముద్రతీరంలో ఎంజాయ్ చేస్తూ, చక్కని సముద్ర దృశ్యాలను ఆస్వాదిస్తూ కాలం గడిపారు. రాత్రి సమయం రావడంతో ఒక పాడిబడిన బంగ్లా గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. స్థానికులు ఆ బంగ్లా గురించి చెబుతూ, రాత్రిమేరల్లో ఆ బంగ్లాలో ఏదో భూతం ఉందంటారు. ఆ ప్రదేశం చాలా ప్రమాదకరం అని హెచ్చరించారు. కాని ఆ స్నేహితులకి భయపడడం తెలియదు. రాత్రి పడగానే వారు ఆ బంగ్లా వద్దకు చేరుకున్నారు. బంగ్లా చాలా కాలంగా వినియోగంలో లేకపోవడంతో అన్ని బారికడలతో కప్పబడి ఉంది. మధు ముందుకెళ్ళి పాత తలుపును తెరిచాడు. అంతే, లోపల నుండి చల్లని గాలి వీచి వారి శరీరాలను రోమాంచితం చేసింది. లోపల ప్రవేశించిన తర్వాత వారు పాడిబడిన గదులలో సంచరించారు. అప్పుడే ఒక గదిలో ఒక పెద్ద అద్దం కనిపించింది. ఆ అద్దం ముందు ఎవరైనా నిల్చుంటే వారి ప్రతిబింబం కొంచెం ఆలస్యం తర్వాత కనిపిస్తోంది. అభి ఆ అద్దం ముందు నిలబడగా ఒక్కసారిగా అతని ప్రతిబింబం విచిత్రంగా కదలడం ప్రారంభించింది. ఇది వింతగా ఉంది అని అభి చెప్పాడు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా బంగ్లాలోని తలుపులు, కిటికీలు మంటలు పడడం మొదలయ్యాయి. రోహిత్, ఇది మనం ఊహించిన దానికంటే భయంకరంగా ఉంది. మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్లాలి అని అరిచాడు. అంతలో బంగ్లా లోపల నుండి ఒక భయంకర అరుపు వినిపించింది. సందీప్, అది ఎక్కడినుంచి వచ్చింది అని అన్నాడు. అంతే, వారం ముందుకు పరుగెత్తారు. కాని ఆ అరుపు ధ్వని మరింత పెరిగింది. మధి, మనకు దారి కనిపించడం లేదు. ఇది పూర్తిగా ఒక జాలిగూడులా ఉంది అని అన్నాడు. అప్పుడే రోహిత్ ఆ జాలిగూడు నుండి బయటకు పోవడానికి ఒక చిన్న కిటికీ గుర్తించాడు. అందరూ ఆ కిటికీ ద్వారా బయటకు వచ్చి బంగ్లా నుండి తీరానికి చేరుకున్నారు. వారి గుండెలు ఇంకా ధగధగలాడుతున్నాయి. ఎవరూ మాటలు మాట్లాడలేకుండా నిశ్శబ్దంగా కారులోకి ఎక్కి తిరిగే వెళ్లిపోయారు. ఆ సంఘటన తర్వాత వారు గోవాలో ఆ పాడిబడిన బంగ్లా గురించి మరెప్పుడూ ఆలోచించలేదు. అది వారి జీవితంలో భయంకర అనుభవంగా నిలిచిపోయింది.